అందరికీ నా నమస్కారం. ఇప్పుడు నేను చెప్పే మాటలు వినేవారందరూ కూడా వందనాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇటీవల కాలంలో రీసెంట్గా మొన్న చాట్రాయ్ చిన్నపేటలో జరిగిన బహిరంగ సభలు రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహావిష్కరణ సందర్భంగా పెద్దలు వచ్చి జరిగిన ప్రసంగంలో పేర్నాని గారు, అలాగే నాయన గారు, అలాగే ఇంకా కారుమూరి వెంకటరెడ్డి గారు వగేరేరు చాలామంది పెద్ద వాళ్ళంతా వచ్చారు, జిల్లా అంతా కూడా. ఆ జరిగిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే దుర్మార్గాలన్నీ వెంటగట్టారు. అది వాస్తవం, అది జెన్యునే జరిగినాయి. అవి వాస్తవం కాదని చెప్పండి, ఛాలెంజ్ చేసి. మీరు చేసేవన్నీ కూడా తప్పులు కాదా? గవర్నమెంట్ అంతా ఇప్పుడు తప్పులతో నడవట్లేదా? మోసాలు కాదా? మీరు మోసాలు చేసి అబద్ధాలు ఆడి పేద ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం కాదా? ఈవీఎంల ద్వారా మీరు అధికారంలోకి వచ్చి పరిపాలించేది వాస్తవం కాదా? మరి ఉన్నాయన్నీ ఉన్నట్టుగా చెప్తే మీకెందుకు అంత ఉలుకు? దానికి మీద వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మా పార్టీ మీద, మా నాయకుడు ప్రతాప్ నాయుడు మీద అభాండాలు వేయటం మేము దీన్ని ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఇంకొక విషయం, స్థానిక నూజివీడు నెహ్రూపేట వాస్తవ్యుడిగా ఒక సమయంలో నత్తా నాగేశ్వరరావు గారికి కౌన్సిలర్ సీట్ ఇప్పించాం. అది ఎవరిచ్చారండి? ప్రతాప్ నాయుడు గారు ఇచ్చారు. నీకు అన్నం పెట్టారు, నీకు న్యాయం చేశారు, నీకు ఒక స్థాయి కల్పించారు. కానీ నువ్వు చేసేదేంటి? అన్నం పెట్టినట్టు చేయి నరికేస్తున్నావు. నీకు పుట్టగతులు ఉండవు. దీన్ని సభాముఖంగా ఖండిస్తున్నా. నీకు వేరే పార్టీ వాళ్ళు పిలిచి కుక్క బిస్కెట్లు వేయొచ్చు, పాలు పోయొచ్చు, కానీ అన్నం పెట్టోడు చెయ్యి కనుక చెయ్యి నరికే ప్రసక్తి వచ్చిన బురదల్లా నీకు పుట్టగతులు ఉండవు. దమ్ముంటే రా, నీ పార్టీ నువ్వు రా, నేను ఒక్కనే వస్తా. నీకు ఏ స్థాయి కల్పించాను? అసలు నీది ఏ స్థాయి? తినడానికి ఉండడానికి కూడా లేని స్థాయి నీది, నాది పేదరికం. నువ్వు నేను ఎస్సీలు. నువ్వు చేసే విధానాలేంటి? యావత్ ఎస్సీ ప్రజలే సిగ్గుతో చచ్చిపోతున్నారు, సిగ్గుతో బాధపడుతున్నారు. ఎప్పుడు చూసినా ఎక్కడ గొడవ జరిగినా ఏది జరిగినా నత్తా నాగేశ్వరరావు. ఏంటి నీ స్థాయి? ప్రతాప్ నాయుడిని విమర్శించే స్థాయి నీకుందా? నాయన గారిని విమర్శించే స్థాయి నీకుందా? ఏమనుకుంటున్నావు నువ్వు?